హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు మా మేడ పైన చిన్న చిన్న కుండీలలో వాటిల్లో మేము మొక్కలను పెంచామండి. వాటికి వచ్చిన వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయో వీడియోలో చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా అత్తమ్మ వీటన్నింటిని పెంచుతుంది. మామూలుగా యూజ్ చేయని రంజాన్లు, బకెట్స్, పగిలిపోయిన బకెట్స్ ఉంటాయి కదా, అలాంటివి డ్రమ్స్ ఏవైనా వేస్ట్ అయిపోయి ఉంటే వాటిలో మట్టి పోసి అత్తమ్మగా ఇలా పెంచుతుంది. అత్తమ్మకి ఇది ఫస్ట్ నుండి అలవాటు ఉంది. అంతకుముందు నా షార్ట్లో చూపించాను కదండి, టెర్రస్ మీద మొక్కజొన్నవి ఏ విధంగా పెంచిందో. అందులోనే ఇప్పుడు ఇంకొన్ని కుండీలు తీసుకొచ్చి మందారం చెట్లు, కలమంద వీటన్నింటినీ పెంచుతుంది. వీటి కోసం సపరేట్గా ఎరువు ఏం తీసుకురాకుండా మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, అంటే వెజిటేబుల్ వేస్ట్, యూజ్ చేయనివి, పాడైపోయిన వెజిటేబుల్స్ అలాంటివన్నింటినీ ఎరువులాగా వేస్తుంది. ఇక్కడ పైన వేలాడే కుండీలు లాంటివి నేను డీమార్ట్లో తీసుకున్నాము. అందులో గడ్డి గులాబీ పెంచాము. గడ్డి గులాబీ చూడడానికి షో చెట్టు లాగా బాగుంటుంది, ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. దాన్ని సపరేట్గా పెంచాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే సీజన్ వైజ్గా మాత్రమే పెరుగుతుంది అనుకుంటా. ఇప్పుడు ఉన్నప్పుడు మాత్రం ఎండిపోయింది, అంతకుముందు బాగున్నాయి. అక్కడ పక్కన చూపించిన టబ్లో మొత్తం కూరగాయల వేస్ట్ను, ఫ్లవర్స్ అందులో పెంచింది. అది ఎరువులాగా యూజ్ చేస్తుంది. ఇవన్నీ వంకాయ చెట్లు అండి. యాక్చువల్గా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయించేటప్పుడే మేము పైన ఒక స్విమ్మింగ్ పూల్, ఎట్ ద సేమ్ టైం ప్లేస్ చిన్నది కాబట్టి చెట్లు విడిగా పెంచుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి అందులోనే టెర్రస్ మీద సపరేట్గా మొక్కలు పెంచడానికి ఒక ప్లేస్ని మేము చూపించాము. బట్ వాళ్ళు మాత్రం పైన అట్లా కడితే కింద వరకు లీక్ అయిపోయి చెమ్మ వస్తుందండి, తర్వాత ప్రాబ్లం అవుతుంది అన్నారు. వంకాయ చెట్లు అంతకుముందు మేము రెంటుకున్న దగ్గర పెంచడానికి ట్రై చేశాము, కానీ అస్సలు రాలేదు. అత్తమ్మ పెంచితే మాత్రం బాగా పెరిగాయి. నాకు అలా అనిపించింది. ఇవి మేము ఒక 1 వీక్ బ్యాక్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే. 1 వీక్ లోపే ఇవి చాలా పెద్దగా అనిపించింది. యాక్చువల్గా ఈ వీడియో తీసినాక 2 డేస్ తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అంతకుముందు ఇవి తెంపినవి కాకుండా మిగతావన్నీ చిన్న ఉన్నాయి. 2 డేస్ తర్వాత పైకి వెళ్ళి చూస్తే మిగతావి కూడా చాలా పెద్దగా అనిపించాయి. చూడండి ఎంత పెద్దగా వచ్చాయి వంకాయలు. ఇందులో నాకు మ్యాక్సిమం ఒక అర్ధపావు వరకు వెళ్ళాయి వంకాయలు. అంటే ఇందులో వంకాయలు ఎట్ ద సేమ్ టైం మాకు పచ్చిమిర్చి 2 వచ్చాయి. అంటే ఒక పూటకు సరిపోయే వంకాయలు, పచ్చిమిర్చి వచ్చాయి. ఫ్రెష్ వెజిటేబుల్స్ కదండి, అప్పుడే వండేసాను. కర్రీ మాత్రం సూపర్ ఉంది. పెద్ద స్పెషల్గా ఏం చేయలేదు, జస్ట్ సింపుల్గా చేశాను. కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్ అవ్వడం వల్లనో ఏమో తెలియదు కానీ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ పైననే అత్తమ్మ పుదీనా, కరివేపాకు, మనీ ప్లాంట్ చెట్లు చాలా పెంచింది. దీని పక్కనే చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. అంటే కరోనా టైంలో మా పాప ఊరికి స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చాలా గొడవ చేసింది. కాకపోతే అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి బయటికి తీసుకెళ్ళలేకపోయాము. అప్పుడే డిసైడ్ అయ్యాము, ఒకవేళ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటే కంపల్సరీ చిన్నగా అయినా పర్లేదు ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించుకోవాలి పిల్లల కోసం అనుకున్నాము. అలా ఈ కన్స్ట్రక్ట్ చేసే టైంకి చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టాము. అంటే 2 లేదా 3 పిల్లలు ఆడుకునేటట్టు ఉంటుంది. అలా ఈవినింగ్ లేదా మార్నింగ్ టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు ఇటు స్విమ్మింగ్ పూల్, ఇటు చెట్లు ఇవన్నీ చూస్తే మాకు దగ్గరలోనే ఓపెన్ కాస్ట్ ఉంటుందండి. అంటే చూస్తే మనకు డాబా ఎక్కితే కనిపిస్తుంది. నేను అది కూడా వీడియో తీసి చూపిస్తాను. ఇవన్నీ చూస్తుంటే బాగా అనిపిస్తాయి. ఒకవేళ ఓపిక ఉండే ప్లేస్ ఉంటే మాత్రం మనం వెజిటేబుల్స్ పెంచుకోవడం చాలా బెటర్. చూడండి, నాకు ఒక అర్ధపావు అయితే అనుకుంటా, నాకు ఒక చెట్టుకు మాత్రమే అర్ధపావు వచ్చాయి. తర్వాత పచ్చిమిర్చి ఇక చిన్న ఉన్నాయి, చూద్దాము. ఓకే, పెద్ద ఉన్నైతే తెంపుదామని ఇంకా ట్రై చేస్తున్నాను. పెద్దవైతే ఒక 4-5 వచ్చాయండి. ఓకే, మనకు ఒక రోజుకు అంటే ఒక పూటకి సరిపోయే వెజిటేబుల్స్ అయితే వస్తాయి. చాలామంది బకెట్స్ అవి ఏమైనా ఉంటే పగిలిపోతే వాటిని పడేస్తారు. అలా పడేయకుండా మనం టెర్రస్ మీద లేకపోతే ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వీటిలో పెట్టి మనం పెంచుకోవడం బెటర్ అండి. చూసారు కదా మా చెట్లకి ఎన్ని కాయలు వచ్చాయో. మీకు కూడా వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.